రే కమల్, ఏరా నీ దేవత నీకే సొంతమన్నావు, ఇప్పుడేంటి కొత్తగా సీను అన్న మురళిని చేసుకోమన్నాడని ఊర్లో అందరూ అంటున్నారు. ఇప్పుడేం చేస్తావురా నువ్వు? మీకేం తెలుసురా నా కస్తూరి గురించి? తను పెరిగే కొద్దీ తన మీద కోరిక కూడా పెరిగింది. నేను పెట్టబోయే మొదటి ముద్దు తనకేరా. ఎవడొస్తాడో చూస్తారో, ఎవడొచ్చినా వాడి ప్రాణం తీస్తా. నువ్వు చెప్పేది సరేరా, ముందు దానికి ఊరు ఒప్పుకుంటుందా, కస్తూరి ఒప్పుకుంటుందా? నాదొకటే మాట, తను నా కస్తూరి, ఎవడు తనని తాక్కూడదు. ఎవడైనా పెళ్లి ప్రేమాని వచ్చాడనుకో, వాణ్ణి చంపేస్తాను. హలో సార్, నమస్తే. ఇన్స్పెక్టర్ గారేనండి? అవును, ఎవరు మాట్లాడేది? సార్, నేను డాక్టర్ అరవింద్ గార్డియన్ ని మాట్లాడుతున్నాను సార్. చెప్పండి సార్. మన కేసు ఎంతవరకు వచ్చింది? సార్, ఆ కేసు గురించే విచారిస్తున్నాం. ఒక్క క్లూ దొరకలేదు సార్. సార్, మీరు ఎలా విచారిస్తున్నారో నాకు బాగా తెలుసు సార్. సార్, ఆ అమ్మాయి మేడమే హంతకుడని నేను అంటున్నాను. మీరు ఆ విషయం వదిలేసి వాడు తప్పించుకోవడానికి అవకాశం ఇస్తున్నారు సార్. ఓకే సార్, నేను డైరెక్ట్ గా కమిషనర్ నే కలుస్తాను. సార్, నోటికొచ్చినట్టు మాట్లాడకండి. ఈ కేసుతో సంబంధం ఉన్న వాళ్ళని పట్టుకొని కోర్టులో సబ్మిట్ చేసేంత వరకు మాకు బాధ్యత ఉంది. మీరు వెళ్ళి కమిషనర్ కలిస్తే కలవండి, మాకే సమస్య లేదు. కంప్లైంట్ ఇస్తాను సార్, మీరు నేను తేల్చుకుందాం. పెట్టండి సార్ ఫోన్. కస్తూరి అక్క, నీకోసం మురళీ మావయ్య గుళ్ళో ఏం చేస్తున్నాడో వెళ్ళి చూడండి. అయ్యా, నీ జీవితం నాశనం చేసుకుని నా కొడుకు జీవితం కూడా నాశనం చేస్తున్నావు కదా. ఎందుకయ్యా మురళి ఇలాంటి పనులు చేస్తున్నావు? మురళి, నీ ఆరోగ్యాన్ని ఇలా పాడు చేసుకుంటున్నావు. లక్ష్మి, నన్నేం చేయమంటావు అత్తయ్య? కనీసం ఇలా చేస్తేనైనా ఆ పోలేరమ్మ మనసు కరిగి కస్తూరి జీవితానికి ఓ మంచి దారి చూపిస్తుందని నా ఆశ. మన కస్తూరికి ఒక మంచి జీవితం దక్కాలత్తయ్య. నన్నేం చేయమంటావయ్యా? దేవి, దేవి, ఏందన్నా? ఒక నిమిషం రామ్మా. ఇదో వస్తున్నా. ఈ బండోడి దగ్గర కోడి మాంసం తెచ్చాను, అన్ని ఎముకలే. అందుకే నేనే నాడు కొట్టుకి వెళ్ళరమ్మా అనేసాను. ఏందన్నా? నీతో ఒక నిమిషం మాట్లాడాలి. చెప్పన్నా. కస్తూరి ఎలా ఉందమ్మా? పర్వాలేదన్నయ్య, ఇంకా అరవింద్ని తలుచుకొని ఏడుస్తూ ఉంది. చూస్తేనే పాపం తన్ని అనిపిస్తుంది. ఓదార్చిద్దామని చూస్తే నన్ను శత్రువులాగే చూస్తున్నారమ్మా. కస్తూరిని దక్కించుకోవాలని కోరుకున్నాను, కానీ తనకు దక్కిన జీవితాన్ని ఎప్పుడూ నాశనం చేయాలనుకోలేదు. అది తెలుసన్నా, మీ మీద నమ్మకం ఉంది, అది మిమ్మల్ని నమ్ముతుంది. నాకు తెలిసినంత వరకు మురళియే హంతకుడు అంటున్నారు. అది చెప్తే గొడవకొస్తున్నారు. అదే నీతో చెప్దామని. అన్నా, కస్తూరి ఉన్న బాధల్లో ఏదోడు చెప్పి ఇబ్బంది పెట్టకండి, ఇదే నేను చెప్పగలను. కసాయుడు మనసు మార్చగలవా? ఎంతైనా కఠినంగా ఉంటుంది. పోన్నా. దేవి, ఆగు దేవి.